SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. ఏంటన్నా ఫస్ట్ కెమెరా ఫేస్ చేసినప్పుడు ఫస్ట్ కెమెరా అంటే ఏంటంటేనా, కెమెరా భయం అంటే ఏ సీన్ షూట్ చేశారు ఫస్ట్దా ఒక థియేటర్లో మేము ఎంజాయ్ చేస్తుంటాం, కన్ఫ్యూజన్ అనే సాంగ్లో ఆ థియేటర్ బిట్ చేశారు ఫస్ట్. ఓకే. కానీ ఫస్ట్ సినిమా అంటేనా సినిమాలకి వెళ్ళింది తప్ప సినిమాలు చూసి యాక్టింగ్ నేర్చుకున్నాం, యాక్టింగ్ స్కూల్స్కి వెళ్ళింది కాదు. అంతే అంతే. జీవితంలో సగం భాగం థియేటర్లోనే. ఇప్పటికీ ఆ సినిమాని చూడటానికి అదే కిక్ తోటి వెళ్తాం మనం. అది సినిమా అంటే మనకు పిచ్చి. మీరు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, అందరం. సినిమాకి వెళ్ళటానికన్నా ఇవాళ సినిమా రిలీజ్ అనుకో, ముందు రోజు రాత్రి మన ఇద్దరం ఆడుకున్నానా, రేపు నువ్వు అక్కడికి వచ్చి నేను ఇలా మన ఇద్దరం కలిసి వెళ్దాం ఏదో అన్నాం. స్నానం చేసి బట్టలు వేసుకుని ఇంట్లో పెట్టిన టిఫిన్ తిని బయలుదేరి అదంతా సినిమా అకౌంట్లోకి వెళ్తుందిగా. అవును. అదంతా మనం బయలుదేరి ప్లాన్ వేసుకున్నప్పటి నుంచి ఎంజాయ్ చేస్తుంటాం కదా సినిమాని. లోపలికి వెళ్ళి 2.5 గంటలు, బయటకు వచ్చిన తర్వాత దాని గురించి డిస్కషన్. సినిమా లేకపోతే మన జీవితంలో ఏదో కోల్పోయి. సినిమా ప్రతిరోజు సినిమా చూడాలి కదా, ఏదో ఒకటి టీవీలోనో ఓటీటీలోనో ఎక్కడో చోట. అంటే ఏదైనా మనకు దొరకని సినిమా థియేటర్కి వెళ్ళి. ఇప్పుడు నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అన్న, నా చిన్నప్పుడు తాటిపాక తాటిపాక అన్నపూర్ణ అని మా బంధువులకు సంబంధించిన థియేటర్ ఉంది. అక్కడ 700 ఎంతో సిట్టింగ్ ఉండేదన్న థియేటర్ ఆడిటోరియంలో. చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయితే మధ్యలో టెంట్ హౌస్ నుంచి చైర్లు తెచ్చేసి మధ్యలో పాత్రలో వేసేవారు. ఓకే. ఇంటర్వెల్ టైంలో అలా మడత పెట్టి పక్కకు పెట్టేవారు. వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ వేసుకుని కూర్చోవటమే. కింద ఆల్మోస్ట్ స్క్రీన్ ముందు వరకు, అంటే మెడ ఇలా నిప్పెడుతుంది అనుకుని ఇదని అక్కడ వరకు నుంచి చూసేవారన్న. 1000 మందితోటి సినిమా చూసి కిక్ లేదు ఇప్పుడు. ఆ కిక్ కావాలంటే అప్పుడప్పుడు సోషల్ థియేటర్కి వెళ్ళి వస్తూ ఉంటాం. అంతే. సింగిల్ స్క్రీన్స్ లేవు. సింగిల్ స్క్రీన్ లో ఆ సినిమా ఇప్పుడు అదే అన్నపూర్ణ థియేటర్ని ఫ్రంట్ తీసుకొచ్చారు. 300 సీటింగ్ అయిపోయింది. 600-700 మందితోటి గోల కింద సినిమా చూస్తుంటే పెద్ద హీరో ఫ్యామిలీలో ఉంటుంది. థియేటర్ ఒక ఫ్యామిలీ. అది చిరంజీవి గారి రిలీజ్ని నేను ఎంజాయ్ చేసేవాడిని. అది మళ్ళీ చెప్తా. ఇంతకు ముందు ఏ టాపిక్లో వెళ్ళామన్నా నేను, ఫస్ట్ సీన్ది మామూలుగా కొంచెం ఊళ్ళలో పెళ్ళిళ్ళ దగ్గర ఏ కెమెరా పెట్టి తిరుగుతుంటాడు లోకల్ ఒకడు. అప్పుడు దాకా ఉండే అక్కడ నేర్చుకున్నాను, ఫోటోలు తీయటం, పెళ్ళిళ్ళు తీస్తున్నాను అంటాడు ఒకడు. ఎవరో చోటకేనాయుడు అనేవారండి. అంటే చోటకేనాయుడు అనేది అప్పటి వరకు కెమెరామెన్ వేసారు స్వామి గారు, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఉన్నారు అన్న. ఈ చోటకేనాయుడు అని స్వామి పేరు వెరైటీగా ఉండటం వల్ల దేనివల్ల ఎవరిని అడిగినా కొంచెం ఫేమస్గా ఎవరో చోటకేనాయుడు అనేవారు. అలాంటి చోటకేనాయుడు గారు చిరంజీవి గారితో అంజీ, స్టాలిన్, ఠాగూరు, శంకరదాద జిందాబాద్, డాడీ కాదు ఏదో 8 సినిమాలు చేశారన్న ఆయన. చోటగారు చూడాలని ఉంది, ఇంకోటి చాలా చేశారండి. 7-8 సినిమాలు చేశారు. ఇప్పుడు చేస్తున్నారు మళ్ళీ. ఠాగూరు, స్టాలిన్, అంజీ చాలా ఉన్నాయి, చూడాలని ఉంది. అలాంటి చోటకేనాయుడు కెమెరామెన్. ఇప్పుడు విశ్వంబరకు కూడా మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత. అలాంటి చోటకేనాయుడు గారు మా ఫస్ట్ సినిమా కెమెరామెన్. చూస్తుంటే అన్న అనేవాడు ఆయన మైక్లో. ఆయనకు మైక్ ఉంటుంది. వాళ్ళ శోభన్ అని కొంతమంది వాళ్ళ స్టాఫ్ ఉంటారు, భూషణ్ గారు ఇప్పుడు మన మధ్యన లేరు, కొంతమంది ఉండేవారు. వాళ్ళని కేకలేసినా ఆయన ఫైర్ బ్రాండ్ కదా, మాకు నేను ఒకసారి రాజుగారితో చెప్పేసాను, సార్ ఆయన ఏమో చిరంజీవి గారి సినిమాలు పెద్ద పెద్ద హీరోల సినిమాలు చేసి కెమెరామెన్ అండి, ఆయన భయం వేస్తుందండి అంటే. చోట నీకు భయపడిపోతున్నారు చోట అని రాజుగారు చెప్పినట్టున్నారు. రోజు పాపం ఆయన రాజమండ్రిలో ఆయన రూమ్కి పిలిచి మా కుర్రోళ్ళందరినీ, మిగతా వాళ్ళు భయపడట్లా, వాళ్ళు ఇంటర్మీడియట్ కుర్రోళ్ళే నిజంగా. నాకు ఎక్కువ భయం వేసేది. గౌరవంతో కూడిన భయం. ఆయన కూర్చుని 1 గంట మాతో డిన్నర్ ఏదో స్నాక్ తిని కాసేపు మనం ఫ్యామిలీలో పనిచేయాలి అది ఇది. సెకండ్ షెడ్యూల్కి వెళ్ళేసరికి సైమల్టేనియస్గా పరుగు జరుగుతూ ఉంటుంది. ఇంకా రాజుగారు అక్కడే ఇది కాబట్టి అప్పుడప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి కొంచెం అబ్జర్వ్ చేస్తా. సెకండ్ షెడ్యూల్ ఫస్ట్లో బస్సులో సీన్ చేశారు. ఓకే. ఆ డైలాగ్ కూడా నేనే అనుకుని ఇలా అంటాను సార్ అంటే, డైరెక్టర్ నీ ఇష్టం, మీకు ఏది నచ్చితే 14 భాషల్లో ఎదవలరా మీరు అన్నది మా ఊర్లో ఎక్కడో ఒక ఆయన వాడింది చూసి అది పెడితే నీ ఇష్టం పెట్టుకో, యాస ప్రకారం అంతే. అక్కడ అలాగా పొద్దున్న సాయం దాకా అన్నయ్య ఐ లవ్ యూ అంటే అన్నయ్య అంటుంది. అలా ఏమనుకుంటుంది ఇది కొండచీపుర్లో అమ్ముకునేదానిలాగా ఓటం ఇది అంటే
అది చేసినప్పుడు చోటా గారికి నా కాన్ఫిడెన్స్ నచ్చింది. మర్నాడు ఎప్పుడు కొంచెం ఎర్లీగా వెళ్ళాం, ఇట్రా ప్రవీణ్ ఏంటి ఏం చేసావు ఈ గ్యాప్లో, కొంచెం కాన్ఫిడెన్స్ అది పెరిగింది నీకు అని. ప్రాక్టీసే సార్, వెరీ గుడ్ గో అహెడ్ అని. తర్వాత కొన్ని సినిమాలు చేసినప్పుడు చోటా గారు తను చేసేస్తాడులే, అది మనం ఏం చెప్పవసరం లేదు అని కొన్నిటికి ఆయనే ఓకే నువ్వు కానీ అంటాం. అంటే అది మరి అప్పుడు భయపడి మార్కులో నుంచోవడం కూడా వచ్చింది కదన్న, ఆయనకేమో భయపడిపోయాడు. అప్పటి నుంచి ఆయనే అటు చూసుకుంటాడు అని దాకా వచ్చిందంటే మనం ఎంతో కొంత సాధించినట్టే. ఇప్పుడు మళ్ళీ అదే చోటా గారితో బాస్ పక్కన చేస్తాం విశ్వంబర్లో. సూపర్. అంటే ఆ గ్రోత్ అనేది కనిపిస్తుంది మీ ఫస్ట్ సినిమా నుంచి ఇప్పుడు. అంటే మీరు ఎవరైతే చోటా కే నాయుడు ఆ చిరంజీవి గారు పనిచేసిన ఒక కెమెరామెన్, ఆయన పనిచేసిన సినిమాకే మీ తొలి సినిమాకే సినిమా అది ఆయన చేయటం అనేది అది కష్టమే కదన్నా. నా ప్లేస్లో మీరున్న కొంచెం భయపడేవారు కదా, గ్యారంటీ టఫ్ అది. ఆయన ఇప్పుడు కలిసినప్పుడు ఎప్పుడైనా కాల్ చేసిన చోటా సార్ అంటే ఆయన అదే ఎనర్జీ మంచి బాగా మెయింటైన్ చేస్తాడు ఆయన ఫిజిక్, అదే బాడీ వర్కౌట్స్ ఫుడ్. ఫస్ట్ సీన్ మీ మీద షూట్ చేయగానే ప్రపంచాన్ని చేయించినంత ఆనందంగా ఉందా? లేదన్న, అప్పటికి లేదు, భయం వేసేది ఎలా ఫినిష్ చేయాలి. అంటే సినిమా అంతా భయంగానే పూర్తి చేశారు? అంతా కాదు, ఫస్ట్ షెడ్యూల్ భయం వేసింది. పక్కన ప్రకాష్ రాజ్ అన్న, ఆ డెత్ సీన్లు అయ్యి అంటే జయసుధ గారితో సీన్లు ఉన్నాయి. గ్యారంటీగా ఫస్ట్ సినిమాకి ప్రకాష్ రాజ్ వచ్చి ప్రకాష్ రాజ్ తోటి నువ్వు డైలాగ్ చెప్పాలంటే ఎలా ఉంటుందన్నా? లేదు, ఏ రోజుకి ఆ రోజు టెన్షన్గానే ఉండేది. టఫెస్ట్ సీన్ ఏదనిపించింది ఆ సినిమాలో? ఫస్ట్ సినిమా కదా, అది కూడా తెలియదు అన్న, గుర్తులేదు. టఫా ఇదా సీన్ తాలూకు టఫ్నెస్ ఫీల్ అయ్యాలి. ఓవరాల్గా చిన్న ఫస్ట్ షెడ్యూల్కి నాకు నేనే తెలియని ఒక సఫికేషన్ సృష్టించుకుని ఆ సఫికేషన్లో ఉండేవాడిని. సెకండ్ షెడ్యూల్కి సెట్ అయిపోయింది. ఫస్ట్ సినిమానే సూపర్ బ్లాక్ బస్టర్ వచ్చేసి. అంటే ఊర్లో అందరూ ప్రవీణ్ హిట్ కొట్టేశాడు. రేపు రిలీజ్ అనగా మా ఊర్లో ఒక అతను కటౌట్లు పెట్టలేదు రేపు ఏవో చిన్న జరిగినాయిలే అన్న ఉంటుంది కదా ఊర్లో మన అభిమాన సంఘాలు కటౌట్లు పెట్టి. అభిమాన సంఘాలు లేవు కానీ ఫ్రెండ్స్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏవో చిన్న కటౌట్లు అవి జరిగినాయి. మల్కిపురం 18 థియేటర్లో ఆడింది. ఇంకోటి చెప్తా, తాటిపాకలో థియేటర్ నుంచి. అయితే ఇది మా ఊర్లో ఒక అతను రేపు రిలీజ్. నేను కొంచెం లోపల రాజుగారి సినిమా కదా, సినిమా ఆడదని ఫీలింగ్ లేదు. అవును, దిల్రాజు గారి ఫ్లాప్ ఉండదు కదా అంటే అనుకునేవాడిని. అప్పుడు ముందు అన్ని హిట్లు కదా, సూపర్ హిట్లు. అదిని ఇంకా బ్యానర్లో సినిమా వస్తే హిట్టే, దిల్రాజు గారి బ్యానర్లోంచి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ సినిమా అంటే హిట్టే అని ఇదిలో ఉండేవాడు. ముందు దిల్లు, ఆర్య, వచ్చేసినాయి కదా, దిల్లు, ఆర్య, భద్ర, బొమ్మరిల్లు, పరుగు, మొన్న తర్వాత 7వ సినిమా ఇది. దీని తర్వాత ఆకాశమంతా, అది హిట్టే. ఇంకా గ్యారంటీ ఉంటుంది. తర్వాత మనకి వస్తాయా రావా చూద్దాం. లెట్స్ ఒక అతను మా ఊర్లో, ఎరా బాబా కొంచెం నువ్వేమన్నా తెర మీద కంచేపు కనిపిస్తావా, అడుగడుగడుగడులో వెళ్ళిపోతావా అన్నాడు. ఆ జోక్ నవ్వాలా లేదా? ఫస్ట్ నవ్వాలి, రెండు నిజంగా ఇలా ఉంటుందా అనిపించింది. అడుగడుగడుగడు అలా వెళ్ళిపోతావా అన్నాడు. ఓ మెరుపు దిగలా వచ్చి వెళ్ళిపోతావు. అది అన్నదానికి అమ్మ తసే నేను దీన్ని కెరీర్గా పెట్టుకుందాం అనుకుంటున్నాను, ఇతను చూడు ఎలా మాడుతున్నాడు. ఒక రకం ఆ జోక్ నవ్వు వచ్చింది, మనం జోక్ రెస్పాండ్ అవుతాం కదా. కాకపోతే అతను అన్నదానికి నిజంగా లోపల భయం వేసింది. భగవంతుడు ఎడిటింగ్ గురించి కాదు, ఎడిటింగ్లో పోయి సీన్లు కదన్న, 10-15 సీన్లు, పెద్ద వేషం, పెద్ద క్యారెక్టర్. అది అతనికి అలా అనిపించింది. ఎవడో మన ఊరు నుంచి ఎవడో వెనకాల ఉన్నాడంటే ఓ సినిమాలో ఆడు రైలు వెనకాల ఆడే కదా అని ఎక్కడో అనుకున్నది విన్నాడంట అతను. ఓకే, అలాంటిది ఏదో చేసుంటాడు వీడు, లేదంటే దిల్రాజు గారు ఇచ్చారు ఇవన్నీ నేను ఎక్కువ చెప్పలా. సో అలాంటిది ఏదో చేసుంటాడు అనుకున్నట్ట. నేను నవ్వుకున్నాను. బట్ సినిమా మీద నేను వెరీ కాన్ఫిడెంట్గా ఉన్నాను. సాంగ్స్ అవి కూడా చాలా ఆడియో సూపర్ హిట్. అప్పటికే ఆ టీనేజ్ లవ్ స్టోరీ అంటే కౌమార దశలోంచి యవ్వనంలోకి ప్రవేశించేటప్పుడు ఆ పిల్లల్లో ఉండే భావాలను తీసి తెర మీద ఆవిష్కరించడం అనేది మరి ఆయనకి ఎలా తట్టిందో ఆ కథ, శ్రీకాంత్ అడ్డల్ గారికి అద్భుతమైన కథ కొత్త బంగారు లోకం అనేది. దాని టైటిల్ అద్భుతం, కొత్త బంగారు లోకం ఏంటంటే టైటిల్. మా కొత్త బంగారు లోకంలోకి ఎంట్రీ ఇచ్చింది ఆ సినిమా. సో తర్వాత నేను ఇందాక చెప్పిన తాటిపాక అనుకున్న థియేటర్లోనే ఆ సినిమా చూసాను. ఎన్నో సినిమాలు, చిరంజీవి సినిమాలకి అక్కడికి వెళ్ళేవాళ్ళు. చిరంజీవి సినిమా సినిమా రిలీజ్ రోజు ఫస్ట్ రోజు ఎక్కడో భీమవరంలోనే ఎక్కడో చూసాను. తర్వాత అక్కడికి వెళ్ళి చూసి ఎలా ఉంది రిసీవింగ్ మ్యాటర్ కాదన్న అసలు. అలా కిక్ మన థియేటర్లో అంటే నేను అలా ఆలోచించుకుంటుంటే
ఇక్కడ తెల్లవారుజామున లేచి చిరంజీవి గారి సినిమా రిలీజ్కి వచ్చేవాళ్ళం. అలాంటిది ఈ తెర మీద నన్ను నేను చూసుకోవడం అనేది ఏదో సాధించిన ఫీలింగ్ ఉంటుంది. మన సొంత ఊర్లో థియేటర్లో మనం ఎగ్జైట్మెంట్ ఉంటుంది, గుండె బరువెక్కినట్టు ఉంటుంది, కొంచెం కొంచెం గాల్లో తేలుతున్నట్టు ఉంటుంది, అన్ని అనుభూతులు. ఇంకా ఈ ఫస్ట్ సినిమా రిజల్ట్ బ్లాక్ బస్టర్ మంచి హిట్ కొట్టేసా అనుకున్నప్పుడు అయిపోయాను రా ఇక మనం ఆర్టిస్ట్ అనే ఫీలింగ్ కలిగిందా? వస్తాయా రావా ఎలా ఉంటుంది ఆ ఆలోచనలో ఉన్నా. ఓకే, నెక్స్ట్ సినిమా ఏంటి? లేదు, మన ఫస్ట్ సినిమా టైంకి 25 ఏళ్ళు నిండిపోయినాయి కాబట్టి ఇంక మనం అయిపోయాం అలాంటివి లేవు. ఎప్పుడు ఇది మెచ్యూర్డ్గానే ఉన్నా. కొంచెం చిన్నప్పటి నుంచి పడిన స్ట్రగుల్కి దానికి దీనికి నేను మెచ్యూర్డ్గానే ఉన్నా.